కనీసం మాకు వచ్చే నెల జీతము ఒక కనీస అవసరాలు కనీస సరుకులు కూడా రావట్లేదు. ఎట్లా బతుకుతాం మేము? ఏసీలల్లా అట్లా ఇలా ఆడ కూర్చొని వాళ్ళు మంచిగా ఉంటున్నారు. ఇంటింటికి తిప్పి అన్ని సర్వేలు అన్నిటి ప్రతి చిన్న పనికి మేమే కావాలి. అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తించలేరు? ఈ రోజు ధర్నా కోసం మేము పర్మిషన్ తీసుకున్నా సరే మమ్మల్ని దొరికినట్లు వేసేసుకుంటున్నారు. ఎట్లా ఒక కుక్కలు ఎట్లా దొరుకుతారో ఒక కుక్కలను వాడకట్టు మీద కుక్కలను ఎట్లా ఎత్తారో పిచ్చి కుక్కలని అట్లా వేసుకొని పోతున్నారు. అంటే అంత చీప్ గా కనిపిస్తుంది. మరి ఏది మరి ఎట్లా చెప్తామా? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఏం చెప్పుడేముంది? ఏం చెప్తారమ్మా? ఏం చెప్తారు? ఆయన చెప్పింది అదే కదా. ఫస్ట్ ఆయన మేనిఫెస్టోలో చెప్పిందే మేము అడుగుతున్నాం. అది న్యాయమే కదా. మరి మాకు న్యాయం ఎక్కడ జరిగింది? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది. మాకు న్యాయం ఎక్కడ జరిగింది? దానికోసమే కదా మేము కొట్లాడుతున్నాం. ఆయన ఇచ్చేది ఉంటే మేము ఇక్కడ దాకా రాకపోదు కదా. మరి ప్రజాపాలన అంటారు ఇంటికి. మరి ఏది ప్రజాపాలన? ప్రజాపాలన పక్కన పెట్టండి, మా గురించి అయితే పట్టించుకోవాలి కదా. చేసే ప్రతి చిన్న పనికి మేమే కావాలి. మేము ఇచ్చే రిపోర్టే అక్కడ దాకా పోతుంది. మేము చేయకపోతే ఏం లేదు. ప్రతి చిన్న అవసరానికి మేము కావాల్సినప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు? సీతక్క కూడా మీకు మాట ఇచ్చింది.